నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ తన ప్రచారాన్ని రోజురోజుకు జోరందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సులూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, పరసారత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, లాయర్ సుదర్శన్, ఏజీ కిషోర్ తదితర టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి సులూరుపేట పట్టణ బజారు వీధుల్లో భారీ ప్రచారాన్ని చేపట్టింది. ప్రచార రథంపై నెలవల విజయశ్రీ నిల్చొని మరో 40 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని కోరుతూ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏ విధంగా ఆలోచించినా కూడా పరిపాలన సరిగ్గా లేదు. మా పరిపాలన ఉంటే గానీ మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మీరు మార్పు కావాలనుకుంటున్నారు కాబట్టి మార్పు వారిని ఆశీర్వదించండి. వారి అభ్యర్థిత్వాన్ని అది కూడా చెప్తారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వారి ప్రతినిధి కూడా మంచి మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకి విజయశ్రీ గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించి తెలుగుదేశాన్ని రప్పించండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని రప్పించండి. ఈ రోజు ఎన్ని మానవంగాలు ఎన్ని మాట్లాడతాం. ఏ సమయంలో ఈ రాష్ట్రంలో జరుగుతుందా, ఈ రాష్ట్రంలో చూసి జరుగుతుందా, ఈ రాష్ట్రంలో మరి ఏవైతే రేపు జరగదుగా. అందుకే తమిళనారా, అక్షరారా, ఇల్లురా, తమ్ముళ్ళరా ఈ సూర్యుడు రాష్ట్రం తప్పించగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏనాడైనా సరే అక్షరం జరగాలని చెప్పి ఆగిపోవాలంటే కోట్ల మహాశీలందరికీ చంద్రబాబు నాయకత్వం, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు 2 ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరఫున నెలవల సుబ్రహ్మణ్యం గారు లోగడ 1994 నుంచి 2019, 2024, 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రావాలని సులూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాడి తిలక్ బాబు సులూరుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం, పేదల సంక్షేమం కోసం ప్రకటించిన 9 గ్యారెంటీల వలన ప్రతి ఒక్కరికి లాభం చేకూరుతుందని సులూరుపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత వెంకటాచలపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సార్ 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 ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చదువుకున్నటువంటి వ్యక్తి, అడ్వకేట్గా పనిచేస్తూ ప్రజాసేవలో సేవా కార్యక్రమాల్లో గత 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మాతో పాటు తిరుగుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిగా అతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెజల్లో అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నింటిలో కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా అర్హత ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి 20,000 రూపాయలు జీతం ఇవ్వాలని, మున్సిపల్ సిబ్బందికి అయితే ఏమి, అంగన్వాడీ వర్కర్స్కి అయితే ఏమి, మధ్యాహ్న భోజన కార్మికులకు అయితే ఏమి, అందరికీ కూడా పనికి సరైనటువంటి వేతనం ఇవ్వాలని 28,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పలు కార్యక్రమాలు మేము చేయడం జరిగింది ఈ ప్రాంతంలో. అదేవిధంగా సెజల్కి భూములు ఇచ్చినటువంటి పేదలు, వారి బిడ్డలు చదువుకొని ఇళ్ళ దగ్గరే ఉన్నారు, ఈరోజు ఉద్యోగం లేకుండా. అటువంటి వారందరూ కూడా ఉద్యోగ కల్పన ధ్యేయంగా వారందరికీ ఉద్యోగ వసతి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే అని చెప్పక తప్పదు. అయ్యా, మొన్నటి దాకా మా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సులకనగా మాట్లాడిన మనుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ రోజు మేము వాళ్ళ గురించి మాట పట్టించుకోవాలా, ఏది చేయాలా, ఏ కార్యక్రమం ఎప్పుడు చేయాలో చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈ సమయంలో మాకంటూ ఒక నాయకురాలు ఏర్పడ్డది. మాకంటూ ఒక రక్తంలో ఒక శక్తి ఇచ్చినట్టు మా శర్మిలారెడ్డి గారు ఈరోజు రాష్ట్ర నాయకురాలు అయ్యి మాకు ఒక శక్తితో వచ్చింది. అలాంటప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు మన ఆంధ్రాకి వేశారు. ఈరోజు మన ఆంధ్ర పరిస్థితి ఎట్టుందంటే చాలా జనం మార్పు అనేది కోరుతున్నారు. ఈ మార్పు వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళా విజయం చేకూరుతుందనేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనకంటూ ఒక గొప్ప వ్యక్తిని, ఒక లాయర్ని మన అధిష్టానం పంపించింది. అతనికి మనం అందరం తోడ్పడి అతని కోసం కృషిపడి అందరం, నేను చెప్పేది ముఖ్యంగా ప్రజలకే ఏమని చెప్తున్నాను అంటే, ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఓటు అనేది మీ జన్మ హక్కు. ఆ ఓటుని ఎవరికంటే వాళ్ళకేసి ఒక 1000 రూపాయలకో 2000 రూపాయలకో అమ్ముకొని ఆ పనులు వద్దు. ఓటు కోసం అమ్ముడు పోవద్దు. మన రాష్ట్రం కోసం, మన కోసం, మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం మీరు కానీ ఒక్కసారి ఆలోచించి కానీ ఓటు వేస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీకు ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏరే పార్టీ అంటూ వచ్చి చేసే ప్రత్యక్ష లేదు. సూలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఉంటాను. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు అనేది ఇచ్చి ఉన్నారు. అవేవంటే, మొట్టమొదటిది ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకి ప్రతి నెల 8,500 రూపాయల లెక్కన సంవత్సరానికి 1,00,000 రూపాయలు మహిళ మహాలక్ష్మి అనే పథకం ద్వారా గ్యారంటీగా 1వ తేదీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి పడినట్టుగా వాళ్ళ ఖాతాల్లోకి ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేయడం జరుగుతుంది.
ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి గ్యారంటీ. అదేవిధంగా ప్రత్యేక హోదా ఏదైతే ఉందో బాబు వచ్చారు చేయలేదు, ఇప్పుడు అన్నగారు వచ్చారు, అన్నగారు వచ్చినా జరిగేది లేదు. మాకు 22 మంది ఎంపీలు ఇవ్వండి మేము సాధించుకొస్తామని చెప్పారు. 22 మంది ఎంపీలు కాదు, ఇంకొక 2 కల్పించినా కూడా చేసుకొచ్చేది లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మోకాళ్ళు వంగి వాళ్ళకి సేవలు చేసి రావడం తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల గ్యారంటీతో మనకు ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ తిరిగి మన కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదాని ఇస్తుందని తెలియజేస్తున్నాను. మనకు ఈ కష్టకాలాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునేది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నేను చేతులు జోడించి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్నాను. సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో చిన్నారులు ఆకట్టుకునే విధంగా యూరో కిడ్స్ బెస్ట్ స్కూల్ను చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సూలూరుపేట పట్టణవాసులు, మాజీ కౌన్సిలర్ అలవల హైమావతి మరియు జలదంకి ధీరజ్లు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసిన ఈ యూరో కిడ్స్ ప్లే స్కూల్ను షార్ కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నేతలు అలవల్ సురేష్, న్యాచురల్స్ ఎండి వినోద్ రెడ్డి, అలవల్ సత్యనారాయణ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. Euro Kids Preschool, the best school in India, is now open at Sainagar, Sulurpet. We are more than just a school. We offer a clean, safe place with neat classrooms. Our school provides play classes, nursery, Euro Juniors and Euro Seniors. At Euro Kids, we follow the You Know Your concept for the best learning by our experienced teachers. Classrooms are equipped with AC and CCTV for safety of kids. Our staff are professional and make sure kids stay safe and happy. We have a caretaker around during school hours, so your child will feel right at home. Don't wait. Get in touch for more info or come visit us for a chat. సూలూరుపేటలోని శ్రీ స్వశక్తి భవనం వద్ద తన పెన్షన్ తీసుకునేందుకు వెళ్లిన సాయినగర్ వాసి ఈశ్వర్వాక లలితమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో క్యూ లైన్లో నిల్చొని ఉన్న సమయంలో ఈశ్వర్వాక లలితమ్మ అక్కడికక్కడే నేల కొరిగి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సాయినగర్ నుండి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గాన్ల వీధిలోని సచివాలయం వద్దకు వెళ్లి అక్కడ పెన్షన్ కోసం లైన్లో నిల్చొని ఉన్న సమయంలో ఆమెకు ఆరోగ్యం సహకరించక అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మ కూర్చోండి అమ్మ కూర్చోండి పెద్దవాళ్ళు కూర్చోండి అమ్మ ప్లీజ్ అందరూ కూర్చోండి ఇవ్వకుండా ఎవరు చేయాలమ్మా ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు మీకు అందరికి డబ్బులు ఇచ్చే వెళ్తారు కూర్చోండి
కూర్చోబెట్టారు. లేచి కూర్చొని ఆధార్ కార్డు కింద పడిపోయింది. దాన్ని తీసుకోపోయి ముందరకు పడిపోయింది. అది జరిగింది. ఏం పేరమ్మా అమ్మ పేరు? కేసువాక లలితమ్మ. ఎక్కడుంటారు మీరు? నేను సాయినగర్లో ఉంటాను. సూలూరుపేట పట్టణంలోని జీఎన్టీ రోడ్డు బ్రహ్మంగారి మఠం ఎదురుగా నూతనంగా ఎల్జీ షోరూంను శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం వారు ఎల్జీ షోరూం మేనేజర్ చేతుల మీదుగా గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముంగర శేషారెడ్డి, అమరావతి, స్వప్న, ఓలేటి సత్యనారాయణ, ఐతా శ్రీధర్, కాకి శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. షోరూం యాజమాన్యం చంద్రయ్య, సాయిలీల వారికి శాలువా వేసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాయిలీల మాట్లాడుతూ నూతన అప్డేట్ వర్షన్ ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ తదితర గృహోపకరణాలు తక్కువ ధరలలో మరియు అన్ని రకాల లోన్ సౌకర్యం మీకు అందుబాటులోకి తీసుకొచ్చామని, వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను? ఓకే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రారెడ్డి గారికి, శ్రీలీల గారికి కంగ్రాచులేషన్స్ అండి. వీళ్ళు ఎల్జీ 48th బ్రాంచ్ ఓపెన్ చేశారు ఇవాళ. ఆంధ్రప్రదేశ్లో ఎల్జీ షాపీ 48వ బ్రాంచ్ అండి ఇది. ఓకే, అండ్ ఎల్జీ షాపీలో ఎలా అవుతుందంటే మీకు అన్ని ప్రోడక్ట్స్ మీద ఎక్స్ట్రా 1 year వారంటీ ఇన్సూరెన్స్ ఇస్తాం మనం. ప్లస్ ఏఎంసీలు సులభమైన రేట్లో ఇస్తాం ఇక్కడ. ప్లస్ అన్ని ప్రోడక్ట్స్ చెన్నై రేట్స్కి, హైదరాబాద్ రేట్స్కి, విజయవాడ రేట్స్కి సమానంగా ఉంటుంది ఇక్కడ. అండ్ రేంజ్ కూడా మీకు ఏపీలో ఉన్న రేంజ్ మొత్తం, ఐ మీన్ హై ఎండ్స్, ఎల్జీలో హై ఎండ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే పెడతాం మేము. తిరుపతిలో 21వ బ్రాంచ్ షాప్, మేము ఎల్జీ బ్రాంచ్ షాప్ ఓపెన్ చేస్తున్నాం. ఇది శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇది 2వ బ్రాంచ్ షాప్. వాళ్ళకి వెంకటగిరిలో ఒక బ్రాంచ్ షాప్ ఉంది, ఇది 2nd బ్రాంచ్ షాపు. సూలూరుపేటలో ఇది 1st బ్రాంచ్ షాపు. బ్రాంచ్ షాప్లో అడ్వాంటేజెస్ ఏంటంటే కస్టమర్కి ఇన్సూరెన్స్ ఆఫర్ వస్తుంది. ప్రతి కస్టమరు ఫ్రీగా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ 1 year ఇస్తారు. నెక్స్ట్ అలా దాంతోపాటు ఏఎంసీ సపరేట్గా ఇప్పుడు కస్టమర్ పర్చేస్ చేసిన 1 year వారంటీ ఏదైతే అయిపోతుందో, లేదంటే 3 years, 5 years, 10 years ఏదైతే వారంటీ దాంట్లో కవర్ అవ్వలేని పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏఎంసీలో కస్టమర్ ఇప్పుడు దాన్ని సులభ వాయిదాల్లో కూడా తీసుకోవచ్చు. నమస్తే, ఐఎమ్ సంజీవ్ సోనీ ఫ్రమ్ ఢిల్లీ ఎల్జీ కార్పొరేట్ ఆఫీస్ అండ్ I'm heading audio business in LG. So I congratulate Sri Ganesh Electronics for
for this new shop opening, and I wish them all the best for very good business in future. So that's it. Thank you so much. ప్రజలందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ సులూరుపేటలో ఎల్జీ షాప్ ఈరోజు ఓపెన్ చేసాం. ఆ షాప్లో 10,000 నుంచి 1 lakh వరకు ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఏఎంసీలు, ఇన్సూరెన్స్, మా దగ్గర బజాజ్ ఈఎంఐ, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి మన దగ్గర. మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సులూరుపేట ప్రజలందరూ మమ్మల్ని దీవించాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఫిక్స్డ్ ఈఎంఐ ఉంది. 2000 నుంచి స్టార్ట్ 2000 పే చేస్తే మనకి ఏసీ వస్తుంది. మంత్లీ 2000 పే చేసుకోవచ్చు. 1000 రూపీస్ పే చేసా కూడా మనకి ఎల్జీలో ఏ వస్తువైన ప్రొడక్ట్ అవైలబుల్ గా ఉంది, తీసుకోవచ్చండి. థ్యాంక్స్ అండి. సూలూరుపేట పట్టణంలోని సూలూరులోని పోస్ట్ ఆఫీస్ ఎదురుగా టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలసుబ్రహ్మణ్యం అనే టైలర్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తన షాపులోనే ఈరోజు అర్ధరాత్రి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను విషాదానికి గురిచేసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రహీం రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సీన్ను పరిశీలించి మృతి చెంది ఉన్న బాలసుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పీఎం చేయించి కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఆంబులెన్స్ బయలుదేరిందా? మీ కూడా వస్తుందా? ఆంబులెన్స్ వస్తుందా? డోర్ వేసి ఉండే పని అయితే సరే ఎల్లుండి రా అయితే సరే. మన సూలూరుపేటలోని పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లో ఒక టైలర్ షాప్, డ్యూయర్ టైలర్ షాప్లో ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం, వయసు 48 సంవత్సరాలు, సన్ ఆఫ్ వెంకటాచలం. ఇతను ఆర్థిక ఇబ్బందులతో ఈరోజు వాళ్ళ యొక్క టైలర్ షాపులోనే హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. పక్కన వాళ్ళు చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి తలుపు చేయగా హ్యాంగింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఫోన్ చేయగా ఆ ఇన్ఫర్మేషన్తో వచ్చి కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి చట్ట ప్రకారం ఆ యొక్క కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.